నమస్తే, వెల్కమ్ టు మెగా డిజిటల్ న్యూస్. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ విజయవంతమైంది. సిపిఐ, ఎంఎల్ మాస్ లైన్, ప్రజాపంథ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నుండి గ్రామాలయం మీదుగా కుక్కునూరు ప్రధాన రోడ్డు వరకు బైక్ ర్యాలీ జరిపారు. మానవహారం ఏర్పరిచి భారీగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలను తక్షణమైన డిమాండ్లు కనీస వేతనం 20,000కు నిర్ణయించాలని, లేబర్ కోడ్ 4ను, అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, కాలపరిమితి ముగిసిన షెడ్యూల్ పరిశ్రమలను వెంటనే జీవోలు సవరించాలని ప్రభుత్వ రంగ సంస్థ మతం పేరుతోటి, కులం పేరుతోటి భారతదేశ ప్రజలు మొత్తం విడదీసిన పరిస్థితుంది. ఇవాళ రాబోయేటటువంటి కాలంలో ఇవాళ ఏదైతే వాళ్ళు చెప్పారు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ విధంగా ధర వాటాల అమ్మకం ప్రైవేటుపరం చేయడం ఆపాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల్ని బదిలీ చేయాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని ప్రకటనలు చూస్తున్నాం. ఇక నుంచి అట్లాంటివి మరి జరగకుండా నరేంద్ర మోదీ దాన్ని మరి ఉపసంహరించుకొని మరి వచ్చే ఎన్నికలలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది, బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్లో ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి, అన్ని రైతాంగ సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఆ ఉద్యమాన్ని సాధించుకొని వాళ్ళు వెళ్ళారు. వెనక్కి తిరిగి అది కూడా ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం వలన మళ్ళీ తిరిగి అదే రైతులు మళ్ళీ ఢిల్లీ చేరుకున్నారు. ఆ ఢిల్లీ చేరుకోనియకుండా అనేక నిర్బంధాలను నిర్బంధించి వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు నరేంద్ర మోడీ. కాబట్టి ఇదంతా చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రతి భారతదేశంలో భారతీయుడు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16కు బంద్కి పిలుపునిచ్చింది, గ్రామీణ బంద్ని పిలిపించింది. ఈ గ్రామీణ బంద్లో భాగంగానే సిపిఐ, ఎంఎల్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు అందరూ సంయుక్తంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నల్ల చట్టాలు ప్రధానంగా ఈరోజు కార్మికులు అదేవిధంగా రైతులందరినీ కూడా గిట్టుబాటు ధర కల్పించుకున్న కార్మికులు కనీస వేతనాలు ఇవ్వకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా మోసం చేస్తూ ఉంది. ఏ రాష్ట్రంలో అయితే అధిక ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రంలో మోడీ యొక్క విధానాలు అవలంబించడం, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం, దాంట్లో భాగంగానే దేశభక్తి అనే దాంతో మతం పేరుతో, కులం పేరుతో దాడులు చేసి ఈ రోజు అధికారం చేపట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, ఈ స్కీమ్ పట్టణాలకు కూడా విస్తరించాలని, 10 దినాలు కూలి 600కి ఇవ్వాలని, కేంద్ర స్కీమ్లకు బడ్జెట్ తగ్గించవద్దు, స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశపెట్టాలని, అన్ని రకాల ఆహార వస్తువుల పై జీఎస్టీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.